వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. వెన్నుపోటు దినం అనేటువంటిది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సినిమా ముందు ముందు చూపిస్తాం అంటున్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఉచిత హామీలు సూపర్ సిక్స్ హామీలన్నింటినీ కూడా గాలికి వదిలేశారు. సూపర్ సిక్స్లో ఒక్క సిక్స్ కూడా పడలేదు, కానీ కూటమి పాలన మాత్రం డకౌట్ అయిపోయింది అని ధ్వజమెత్తారు. ఇంకా 20 లక్షల ఉద్యోగం ఇస్తా ఉన్నారు, 20 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. ఉచిత బస్సు అన్నారు, ఇప్పటికి ఇంకా దిక్కు లేదు. ఇలా ప్రతి అంశంలోనూ ఆయన చంద్రబాబుని ఎండగట్టారు. కూటమి పార్టీ ఓడిందా, లేకుంటే ఈ మోసగాడైన చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లేసినటువంటి ఈ ప్రజలు ఓడినారా? నా ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే 30,000 మంది పైబడి ఉన్నారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకు నెలకు 12 కోట్ల రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టినారు. ఈ రోజు జరిగిన వెన్నుపోటు నిరసన కార్యక్రమం కూటమి పార్టీకి జస్ట్ ట్రయల్ సినిమా. జస్ట్ ట్రయల్ 15 రీళ్ల సినిమా ఉంది. ఇంకా 4 సంవత్సరాలు గడువు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో అసలైన సినిమా ఈ ప్రజలు చూపిస్తారు. జగన్ కాదు, మేము కాదు చూపించేది, ఈ ప్రజలే మీకు అసలైన సినిమాను చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉండే 2,50,00,000 మంది ఆడవాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. జస్ట్ ఇది నీకు శాంపిల్.